హలో, నాకు 10,000 ఇస్తే నేను ఐలింగ్ తెప్పిస్తాను. ఎంత ఇవ్వాలా? 10,000 ఇస్తే. దండమ్మకి 10,000 డిమాండ్ అనమాట. ఎందుకంటే యూట్యూబ్లో బాగా ఫేమస్ అయిపోయింది కదా ఇప్పుడు. చేపలు కూడా ఇట్లా చేసుకోండి పిల్లలాగా, తెలిసి తెలవకుండా ఏదంటే అది ఇవ్వకుండా ఉయినంగా తోముకొని ఉప్పు కారం తగిలిచి దీన్ని చూసి నేర్చుకోండి. సూపర్గా వచ్చిందమ్మా. చూస్తుంటే నోరు ఊరిపోతుంది, ఇంక తింటే ఎలా ఉంటుందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద విలేజ్ రేవతి రాజు వ్లాగ్స్కి. చూసారుగా మా తనమ్మ ఎంత ఫేమస్ అయిపోయిందో. ఆల్రెడీ నెట్లో అయితే భయంకరంగా వైరల్ అయిపోతుంది ఆమె కర్రీ. చేపల కూర, నెల్లూరు చేపల పులుసు అని చేసింది కదా, బాగా వైరల్ అయిపోయింది. చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వచ్చారనమాట. ఈరోజు అంటే చిన్న చేపలు తెచ్చుకున్నాము. సో వాటిని అయితే అబ్బా ఎందుకు తెచ్చేవారా నాయన అనిపించింది నాకు. వాటిని తోమి కడిగి అసలు తోమటమే 10 కూరలు చేయొచ్చు అనమాట దాన్ని తోమే పాలకి. ఎనివే ఈ కర్రీ కూడా కొంచెం బాగా సూపర్గా వచ్చింది. టేస్ట్ అయితే బాగా ఎంజాయ్ చేయండి, నేర్చుకోండి. ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి ఒక లైక్ ఇవ్వండి. అలానే మీ ఎంకరేజ్గా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఆల్రెడీ మనకు వేరే ఛానల్ ఉంది, అది పర్వాలేదు, చాలా బాగా రన్ అవుతుంది అది. సో ఇది మా వైఫ్ కోసం పెట్టింది, మా ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం. అందుకని మీరంతా సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేయాలా ప్లీజ్ ఫ్రెండ్స్. ఎనివే మీ రాజు. అమ్మా 10,000 కాదు, మీకు నెలకి ఒక వీడియోకి ఎంత వస్తుంది? మినిమం అయితే 5,000 5,000 5,000 4 ఆదివారాలు 4 5లు 20,000 ఇస్తా. 10,000 కాదు, ఓకేనా? నమ్మేది కాదు, నువ్వు వండే చేపల కూర టేస్ట్ అంత బాగుంటుంది. అది చాలా మంది వండుతున్నారు కూడా, అందుకే నీకోసం ఎగబడతా ఉంది మేము. వీడియో కోసం కాదు, ఈ ఇవ్వలేదు మధ్యలో మాట్లాడద్ది, మధ్య మాట్లాడకూడదు. నీకు 20,000 ఇస్తాను చెప్పాను కదమ్మా. ఇదిగో ఎట్లా తోమాలని చెప్పేసి కొత్తగా పెళ్లి లేని వాళ్ళు ఉంటారు. డబర్లో వేసుకొని నీళ్లు పోసి దీంట్లో ఏం బూడిది ఏం పూయకుండా ఒట్టి చేప నీళ్లు చల్లుకుంటా నీట్ గా తోముకోవాలా. తర్వాత తలకాయ తోక రెక్కలు అన్ని తీసేయాల. తర్వాత వండే మందరి మళ్ళా ఇన్ని చేపల్ని ఒక అరగంట సేపు 2-3 చేస్తే గానీ ఏం చేస్తాం చూడు. చిన్న చిన్న చేపలను కోయటం చాలా కష్టం. ఇస్తే డబ్బులు మన ఛానల్ మోనిటైజేషన్ అవ్వడానికి దగ్గరలో ఉంది తెలుసా. నువ్వు కూడా చెప్పు, నువ్వు ఎట్లా చెప్పు ఫ్రెండ్స్. నేను చెప్పినట్టు చెప్పు, నేను ఇస్తా ఖచ్చితంగా. హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ కాదు అందరూ మా ఛానల్ని బాగా ఆదరించండి అని చెప్పు. వండే చెప్పు, మా ఛానల్ని అందరూ బాగా ఆదరించండి అని చెప్పు. మీ మనరాలు సార్ చెప్పిస్తున్నాలే, అదేం లేదు. 4 వీడియోలు వస్తాయి. రేపు బోటి కూర, నెక్స్ట్ ఆదివారం కదా శాలరీ వచ్చేది మనకి, అప్పటికల్లా శాలరీ వచ్చేసి ఉంటుంది కదా. అయిపోయిందమ్మా. తీసుకొని ఉప్పు కారం వేసాము, నువ్వు నల్లు నొప్పి వస్తాను. అట్లే నువ్వు అట్లే ఇప్పుడు టమాటాలు బాగాలేదు. మామూలుగా ఇది ఒకటి కొట్టద్దు. నేను రేచనా తీసుకుందా లిక్విడ్ చిన్న ఇది తీసుకుందరా. ఉప్పు అది ఉండు అట్లా ఏడు బాగుతే ఉప్పు వేసాను కదా. పసుపు 2 స్పూన్లు పసుపు, కారం వచ్చి కారం స్పూన్తో తెలవదు. అక్కడ బయట తీసుకెళ్ళు. కారం
బాగా కలుపుకొని చేపలు కారం ఇప్పుడు కలుపుకునేటప్పుడు మనకు తెలిసిపోతుంది అది తక్కువగా ఉన్నది. దాంట్లో ఇంకొద్దిగా వేసుకుంటాము. ఇది కావటం చాలా కష్టం. ఇది టొమాటో రసం పెట్టుకొని సరిపోయాడు శ్రీకాంత్ భాయ్, వీడియో కూడా వేస్ట్. టమాటాలు పిసుకోకపోతే చేపల కూరలో మన కాయలు ఉన్నట్టు దబ్బలు పులుసు రుచి ఉండదు. నేను వస్తున్నా ఉండి ఇస్తా, ఇస్తా ఉండు. పోసుకొని దాన్ని కలుపుకొని కరివేపాకు తర్వాత 2 పచ్చిమిరపకాయలు బాగా వేగినాక పచ్చిమిర్చి వేగినాక దాంట్లో ఉల్లిపాయలు దీంట్లో 4 పచ్చిమిరపకాయలు పచ్చి పోసుకొని వేసుకోవాలి. దీన్ని బాగా వాడుకొని ఆ పులుసులో పోసుకోవాలి. చేతకాదు కాబట్టి 2 కాయలు వేసుకున్నారు. 4-5 కాయలు వేసుకుంటే దాన్ని దంచుకునే దానికి బాగుంటుంది. చిన్న చేపలు అనేది అందరూ చేయలేరు, అవి చాలా కష్టం, నడువులు పోయి అంత కష్టం. కానీ చిన్న పిల్లలకి బాల్యంతలకి ఇవి తింటే పాలు పడతాయి. దీని రుచి కూడా ఎంత తినకుండా ఉండేవాళ్ళు కూడా ఏ జబ్బు ఉన్నోళ్ళైనా దీన్ని తినచ్చు, రుచి బాగుంటుంది. ఇది ఎర్రంగా వాడాలి. ప్రతి ఓళ్ళు కూడా చేసుకొని తింటే ఇది బాగుంటుంది. ఎర్రంగా వేగింది కదా, ఇవి ఎత్తి ఇట్లా వేయించుకొని దీన్ని ఏంటంటే ఈ మనం చేసుకునేది కదా కలుపుకొని దాంట్లో వేసుకోవాలి. కానీ వేసినప్పుడు దానికి దీన్ని గింజతో మటుకు కలిపెట్టకూడదు, అవి చిన్న చేపలు కాబట్టి చిదిరిపోతాయి. పైన అట్టు తిప్పుకొని అట్టు పెట్టుకోవాలి వేసకుండా. అది మనకు కలవలేదు అనుకున్నప్పుడు దాన్ని కొద్దిగా లైట్గా పైన పసన అట్టు అనుకోవాలి. దానికి ఇప్పుడు పొయ్యిగా కొద్దిగా నీళ్లు తక్కువ అనిపిస్తున్నాయి, దానికి ఒక చుక్క వేసుకోవాలి పైన. అది మంచి కూర. దానివల్ల కొంచెంసేపు ఉడికినాక దీని వాతావరణం అప్పుడు మ్యూజిక్ పెట్టుకోమను, పర్లేదు మ్యూజిక్ పెట్టుకోమను. తెలుసుదిలే, స్టార్టింగ్ చెప్పుడు సరిపోద్ది. ఇంకేం చేస్తాం.
కొత్తిమీర వేసుకుంటా చేపలు కూడా ఇట్లా వేసుకోండి పిల్లలాగా తెలిసి తెలవకుండా ఏదంటే అది ఇవ్వకుండా ఉయినంగా తోముకొని ఉప్పు కారం తగిలిచి దీన్ని చూసి నేర్చుకుంది. సూపర్గా వచ్చిందమ్మా. చూస్తుంటే నోరు ఊరిపోతుంది, ఇంక తింటే ఎలా ఉంటుందో.